పేరెంట్స్కి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే నెవర్ అంటే చైల్డ్ ఆల్రెడీ బాధలో ఉండి వచ్చి చెప్పే పిల్లలు ఈ కాలంలో చాలా తక్కువ. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా అవుతుంది అని. ఎప్పుడైనా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు మనము ఏంటంటే ఎంపతీతోని వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. ప్యూనిటివ్ యాటిట్యూడ్ అంటే ఒక పనిషింగ్ వేలో మాట్లాడడం, లేకపోతే తీసి అంటే డిస్కౌంటింగ్ దేర్ ఫీలింగ్స్ అలా చేయకుండా వినాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే దే షుడ్ ఫీల్ సెక్యూర్ టు టాక్ టు అస్. అంటే వీళ్ళు ఎలా అయినా నాకు హెల్ప్ చేస్తారంటే పేరెంట్స్ హ్యావ్ టు బీ అ సేఫ్టీ నెట్. సో ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ అ సేఫ్టీ నెట్. ద చైల్డ్ హ్యాస్ టు కమ్ అండ్ టాక్ టు యూ. వాళ్ళు ఒక XYZ ఆన్లైన్లో వెళ్ళిపోయి వాళ్ళ సమస్యల్ని వాళ్ళ ముందు పెట్టడం అనే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే అర్థం చేసుకొని పేరెంట్స్ పనిష్ చేసే పేరెంట్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళ భావాల్ని లెక్క చేయనటువంటి పేరెంట్స్ ఉంటారు, లేకపోతే సమయం ఇవ్వని పేరెంట్స్ ఉంటారు. అలాంటప్పుడే చిల్డ్రన్ ఫీల్ ద డిస్టెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్. అలా కాకుండా మీరు వినండి, తర్వాత నెక్స్ట్ స్కూల్ వెళ్ళండి, అక్కడ కూడా చర్చించండి. సో దట్ స్కూల్ కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఎప్పుడైతే ఇది ఇందాక కేసు లాగా అయిందో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సైబర్ హెల్ప్ లైన్ సహాయం తీసుకోవచ్చు. మనకి ఎవ్రీ స్టేషన్ దగ్గర సైబర్ క్రైమ్స్ని కూడా దే విల్ కన్సిడర్ పిటిషన్స్. సో దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది ఫర్ ఎవర్ వాళ్ళ లైఫ్ మీద స్కార్. అంటే వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ రిలేషన్స్ కూడా ఈ హౌ యు ఆర్ డీలింగ్ దాని మీద ఆధారపడి ఉంటాయి. సో అది పేరెంట్స్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్.